హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా 10th స్టూడెంట్స్కు కేంద్రం గుడ్ న్యూస్, పరీక్షా విధానంలో మార్పు. 10వ తరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన విధానంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరం నుంచి పరీక్షా విధానంలో మార్పు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే 10th ఇంటర్ విద్యార్థులు ఇక ఏడాదికి 2 సార్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవారు సెమిస్టర్ వారీగా ఏడాదిలో 2 సార్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు మొత్తం సిలబస్ ఒకేసారి చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే నూతన విద్యా చట్టం 2020-21 నుంచి అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే కరోనా రావడంతో అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో క్రమంగా కొన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 10th ఇంటర్ విద్యార్థులపై సిలబస్ ఒత్తిడి తగ్గించేందుకు 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం సిలబస్ను 2 భాగాలుగా విభజించి 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు సబ్జెక్టులో మంచి స్కోరు సాధించే అవకాశం కూడా కలుగుతుంది. ఇకపోతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి CBSE సిలబస్ స్కూళ్లలో కూడా ఏడాదికి 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నూతన విద్యా విధానానికి NEPకి అనుగుణంగా 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లోనూ మార్పులు కూడా చేయనున్నట్లు కేంద్రం విద్యాశాఖ తెలిపింది. కొత్త విధానంతో విద్యార్థుల ప్రిపరేషన్కు తగినంత సమయం దొరుకుతుందని, మంచి ప్రతిభ కనబరిచే అవకాశం కూడా ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇకపోతే కొత్త విధానం ప్రకారం నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య 10th ఇంటర్ విద్యార్థులకు మొదటిసారి పరీక్ష నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్ మధ్య మరోసారి పరీక్ష ఉంటుంది. ఏడాదికి 2 సార్లు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. ఇకపోతే కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ తయారీకి కేంద్రం గత ఏప్రిల్లోనే ముసాయిదా విడుదలైతే చేసింది. చూశారు కండి. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.